నిర్లక్ష్యపు నీడలో అంగన్వాడీ కేంద్రాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక అల్లాడుతున్న టీచర్లు, ఆయాలు. చదువు చెప్పేది వారే, అన్నం వండి పెట్టేది వారే. చర్చలు జరిగి 6 నెలలు గడిచినా కానరాని బెనిఫిట్స్. నర్సంపేటలో చూడండి. 40 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన అంగన్వాడీ కేంద్రాల్లో 50 రూపాయల గౌరవ వేతనంతో ఆయాగా, టీచర్గా ఉద్యోగాలు పొంది నేడు 65 సంవత్సరాలు నిండాయని, రిటైర్మెంట్ కల్పించి ఎలాంటి బెనిఫిట్స్ అందివ్వకుండానే నిర్దాక్షిణ్యంగా గత జూలై నెలలో ఆయాలను, టీచర్లను నిర్బంధంగా బయట నెట్టేసింది ప్రభుత్వం. వారికి ఎలాంటి బెనిఫిట్స్ రాకుండానే సెంటర్కు రాకుండా తోసేయటంతో 40 ఏళ్ళు కష్టపడ్డ జీతాలు తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ లేకపోవడంతో ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారి జీవితాలు అంధకారంలోకి నెట్టేయబడుతున్నాయి. అంతేకాకుండా బలవంతం రిటైర్మెంట్ చేశాక ఏర్పడ్డ ఖాళీలను సైతం ఇప్పటివరకు నింపకపోవడంతో టీచర్ వారే, ఆయా వారే అన్న చందంగా పని ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. 2 3 4 డ్యూటీలు చేసిన అదనంగా ప్రభుత్వం ఎలాంటి అదనపు వేతనాలు ఇవ్వకపోవడంతో టీచర్లు, ఆయాలు నానా అవస్థలు పడుతున్నారు. నర్సంపేట డివిజన్లో నర్సంపేట, నల్లబల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండి, ఖానాపూర్ మండలాల్లో 341 అంగన్వాడీ సెంటర్లు ఉండగా ఇందులో ఒక్కో సెంటర్తో టీచర్తో పాటు ఆయా ఉండి ప్రభుత్వం అందించే బలవర్ధకమైన పోషకాహారాన్ని అంగన్వాడీ పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు ప్రతినిత్యం అందిస్తారు. పాలు, కోడిగుడ్లు, పప్పులు తదితర పోషకాహారాలు అందిస్తూ ప్రతినిత్యం అంగన్వాడీ సెంటర్లో భోజనాలు వండి విద్యార్థులకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తారు. అయితే నర్సంపేట డివిజన్లో 6 మండలాల్లో బలవంతంగా 65 సంవత్సరాలు నిండాయని 21 మంది ఆయాలను, 7 టీచర్లు నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశారంట. ఇది జరిగి జూలైలో జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఆ ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. మరి అప్పుడు టీచర్లు, ఇప్పుడు వీళ్ళ పరిస్థితిలో, వీళ్ళ పొజిషన్లో ఉన్న టీచర్లు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళే వంట వాళ్ళు అవుతున్నారు, వాళ్ళే ఆయాలు అవుతున్నారు. మరి క్లాసులు చెప్పేది ఎవరు అక్కడ? గత జూలైలో నిర్బంధంగా రిటైర్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం అక్కడ ఖాళీ భర్తీ చేయకపోవడంతో పని భారం ఒత్తిడి అవుతూనే ఉన్నందున రిటైర్ అయిన వారికి ఆయాకు ₹1,00,000, టీచర్కు ₹2,00,000 ఇవ్వాలని అంగన్వాడీ కార్మిక సంఘాల నేతృత్వంలో శిశు సంక్షేమ శాఖ మంత్రులు చర్చలు జరిగాయి. చర్చలకు సరే అని ఒప్పుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు దానికి సంబంధించిన జియో ప్రకటించకపోవడంతో గత 6 నెలలుగా డబ్బులు ఎప్పుడు వస్తాయో అని రిటైర్ అయిన ఆయాలు, టీచర్లు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 40 ఏళ్ళుగా పనిచేసిన చేతులతో పంపించారంటే ఏమని. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలో 40 ఏళ్ల క్రితం ఏర్పడ్డ అంగన్వాడీ సెంటర్లో ఆయాగా బత్తిని తారమ్మ తమ విధులను ₹50 గౌరవ వేతనంతో పనిచేస్తూ వేలాది మంది విద్యార్థులకు భోజనం వండి పెట్టేది. గత జూలైలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇంటికి ఉత్త చేత్తోనే రావటంతో కార్మిక సంఘాలు, నాయకులు వివిధ పోరాటాలు చేశాక చివరకు ₹1,00,000 వస్తాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. 60 ఏళ్ళు నిండగానే వితంతు వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే అంగన్వాడీ ఆయావు కాబట్టి నీకు పెన్షన్ ఇవ్వలేమని అప్పటి ప్రభుత్వం తేల్చి చెప్పింది. నేటి వరకు పెన్షన్ రాక, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక వచ్చిపోయే వారికి తన దీనగాథను వివరిస్తూ కన్నీళ్ల పర్యంతం అవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ వద్ద ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసి అదనపు భారాన్ని తగ్గిస్తూనే ఆయాలకు, టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద డబ్బులు చెల్లించాలని అంగన్వాడీ ఆయాల, టీచర్ల సంఘాల నాయకులు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ₹50 గౌరవ వేతనం అంటే అది ఏ మూలకు వచ్చేదండి? ₹50 ప్రభుత్వాలు ఇప్పుడు మొన్న, అంటే నేను పర్టికులర్గా పదే ఈ మాట అంటానని ఫీల్ అవ్వద్దు. మొన్న ఎవరో ఒక క్రీడాకారి, సరే అమ్మాయి బాగా ఆడింది, నాకు అమ్మాయి మీద ఏం కోపం లేదు, త్రిష మీద. ఆ అమ్మాయికి ₹1,00,00,000 ఇచ్చింది గవర్నమెంట్. ₹1,00,00,000. గతంలో సానియా మిర్జాకి, సైనా నెహ్వాల్కి కోట్లు ఇచ్చింది గవర్నమెంట్. ఇలాంటి వాళ్ళ కోసం పాపం పూట, వాళ్ళేమి బంగ్లాల కోసం వాటి కోసం అడగట్ల, వాళ్ళ పూట గడవటం కోసం, వాళ్ళ 5,000 నోట్లోకి వెళ్ళటం కోసం, ఒక పూట ఆహారం కోసం వాళ్ళు మీ దగ్గర నుంచి పెన్షన్ అడుగుతున్నారు. వాళ్ళు అది ఇవ్వడానికి కూడా నొప్పి అయితే ఎట్లా గవర్నమెంట్స్కి? మిగతా వాటి కోసం మీ యాడ్స్ కోసం అయితే కోట్లు కట్ చేస్తుంది కదా గవర్నమెంట్. మీరు వచ్చిన ఈ 14 నెలల్లో గత ప్రభుత్వం గురించి తీసేయండి, వాళ్ళ గురించి అసలు మాట్లాడాలంటేనే కూడా టైం వేస్ట్ అవ్వరం అయిపోయింది. అది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13-14 నెలల్లో మీరు దాదాపుగా ఓన్లీ యాడ్స్ కోసమే 400 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆయాల కోసం మీరు ఎవరినైతే నిర్బంధంగా బయటికి పంపించేశారు రాష్ట్ర వ్యాప్తంగా, అలాంటి వాళ్ళ కోసం మీరు ఇస్తే ఎంత ఖర్చు అవుతుందండి మహా అయితే? అలాంటి వాడికి డబ్బులు రావు ప్రభుత్వానికి. యాడ్స్ ఇచ్చుకోవటానికి, మూసీలు కడటానికి, వీటికి డబ్బులు వస్తాయి.